క్రీస్తు ప్రభువుతో వారు కూడా ఉన్న ఆయన శిష్యులు కూడా ఆ మహిమని చూడాలని ఆశపడ్డారు. అందుకనే తండ్రిని చూపించమని అడిగారు. తండ్రి దగ్గర నీకెట్టి మహిమ ఉన్నదో తెలుసుకోవాలని ఆశపడ్డారు. యేసు ప్రభు పరలోకంలో ఆయనకి ఎట్టి మహిమ ఇవ్వబడిందో తెలుసుకోవాలని వారు అనుకున్నారు. పరలోకంలో ఆయన స్థానం ఏమై ఉందో తెలుసుకోవాలనుకున్నారు. పరలోకంలో తండ్రి ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకని అనేకమైన ప్రశ్నలు వేశారు. ఈరోజు విశ్వసించిన మనము కూడా దేవుని మహిమను చూస్తేనే మనం పరలోకానికి వెళ్ళాలనే ఆశ కలుగుతుంది కదా. కొంతమందికి నిద్రపోవాలనే ఆశ మాత్రం బాగా ఎక్కువగా ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. మోజెస్ అన్నయ్యకైతే ఈ లైట్లు వెలుతురులో మీరు కనపట్లేదంట, కానీ నాకైతే బాగా కనపడుతున్నారు. నాకు బాగా కనపడుతున్నారు. మీరు అందరూ చివరి వరకు కూడా కనపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమను చూడాలి అని అంటే మనము ఒక మార్గము గుండా ప్రయాణం చేయాలి. చాలాసార్లు బైబిల్ అర్థం కాని వాళ్ళకి ఒక పజిల్ లాగా ఉంటుంది. అంటే కలగా పొలగంగా ఉంటుంది అనమాట. కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నట్టుగా వేరు వేరే చోట్ల వ్రాయబడతాయి. కాబట్టి మనము ఎంత విశ్వాసంలో ఉన్నాం, మనకే వాక్యం అప్లై అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. కొన్నిసార్లు బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా మనకి ప్రతి ఒక్క వాక్యము అప్లికేబుల్ అవ్వదు. కొత్తగా వచ్చిన విశ్వాసులకి ఒక వాక్యం, రక్షణ పొందిన వారికి ఒక వాక్యం, రక్షణ పొంది బలపడిన వారికి ఒక వాక్యం, బోధకులకి ఒక వాక్యం, ప్రవచన కర్తలకి ఒక వాక్యం, అన్నిటినీ జయించిన వారికి ఒక వాక్యం. ఇన్ని వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అన్నిటినీ జయించిన వాడు కొత్తగా వచ్చిన వాళ్ళకి నిర్దేశించబడిన వాక్యాన్ని చదువుకుంటే సరిపోద్దా? పోనీ కొత్తగా వచ్చిన వాడు ఒకేసారి పరిపూర్ణుడైన వాడికి ఇవ్వబడిన వాక్యాన్ని చదివితే సరిపోద్దా? సరిపోదు కదా. మీరు ఇప్పుడే కొత్తగా వచ్చారు పసిబిడ్డలు. కొంతమంది ఏమో బుడిబుడి నడకల్లో అడుగులు వేస్తున్న బిడ్డలు, కొంతమంది బాగా చక్కగా నడవగలిగిన బిడ్డలు, కొంతమంది ఎప్పటికీ పాలు తాగుతున్న పసిబిడ్డలే, కొంతమంది ఏమో బలమైన ఆహారం కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ అరాయించుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. పౌలు గారు అంటాడు, ఇదిగో కాలమును బట్టి చూస్తే మీకు బలమైన ఆహారము పెట్టవలసి ఉన్నది, మీరు బలమైన ఆహారం తినవలసిన వారై ఉన్నారు, కానీ మీరేమో ఇంకా పాలు తాగే పసిబిడ్డలాగానే ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు అంటాడు. క్రైస్తవ సంఘాన్ని నిజంగా చూసినప్పుడు చాలా సార్లు పాలు తాగే పసిబిడ్డల స్థాయి దగ్గరే ఆగిపోతారు. ఇంకా మమ్మల్ని ఎత్తుకొని ఆడించాలి, ఇంకా మాకు లాలన చేయాలి, ఇంకా ప్రేమ కలిగిన మాటలే మాట్లాడాలి, ఇంకా ఆ ప్రేమలోనే మమ్మల్ని ముందుకు నడిపించాలి అన్నట్టుగానే వారి యొక్క ఉద్దేశాలు ఉంటాయి. పాస్టర్ గారు ఏదైనా కఠినమైన వాక్యం చెబితే ఇక ఆ రోజు పాస్టర్ గారి మీద కొద్ది కన్ను ఎర్ర చేసినట్టుగా మనం ఉంటాం. ఏంటి పాస్టర్ గారు ఏదో నా గురించే మాట్లాడినట్టున్నాడు, నాలో ఉన్న లోపాలే ఎత్తి చూపిస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యము ఎవరికైతే నిర్దేశించబడుతుందో అది వారిని దాటిపోదు. అది ఖచ్చితంగా వారి దగ్గరికి వచ్చి ఆగుతుంది అంతే. హల్లెలూయా. అది చదువుకొని దాని వలన మనం మార్పు చెంది మనం అప్డేట్ అవ్వాల్సిందే తప్ప వాక్యం అయితే ఇప్పుడు నువ్వు అంగీకరించలేకపోయినా సరే అది నీ యొద్ద నుండి తొలగి పోదు. హల్లెలూయా. దేవుని మహిమ చూడాలంటే మనము కొంత ప్రయాణం చేయవలసి వస్తుంది. దేనిలో గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ వెళ్ళాలండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ బ్రాహ్మణపల్లిలో ఉన్న మనం హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. ఇక్కడ నుంచి ముందు రాజుపాలెం వెళ్ళాలా కదా. ఏదో ఒక ఆటో పట్టుకొని రాజుపాలెం వెళ్ళాలి. రాజుపాలెం వెళ్ళిన తర్వాత ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేస్తామా? చెప్పండి. చెప్పాలి మీరు గట్టిగా. నాకేం వినపట్ల. కొద్దిగా యాక్టివ్గా ఉండండి, ప్రయత్నించండి. బోరింగ్ సబ్జెక్ట్ గానే ఉంటుంది, కానీ ఇది తెలిస్తేనే మీ జీవితాల్లో మీరు ఫలం పొందుకుంటారు. నేను ఫలం పొందుకుంటున్నాను కాబట్టి ఆ ఫలము నీకు ఇవ్వాలని ఆశపడి వచ్చాను ఈ రాత్రి.
హల్లెలూయా. అంటే దేవుని ఫలము తీసుకోవటం ఎలాగో మనకి తెలియాలి, దేవుని మహిమ చూడటం ఎలాగో తెలియాలి. నువ్వు గంటలు గంటలు చర్చిలో ఏడిచి ప్రార్థన చేసినా, నీవు ఉపవాసం ఉండి నీ కడుపు కాల్చుకున్నా, లేకపోతే లేఖనాలు ఇటు చివరి నుంచి అటు చివరికి, అటు చివరి నుంచి ఇటు చివరికి తిరగేసినా, నువ్వు దేవుని మహిమను చూడలేవు. ఎందుకు అనంటే దేవుడు ఏదైతే లేఖనాలలో చెప్తాడో అది చేసిన వాళ్ళకు మాత్రమే ఆ దేవుని మహిమ అనేది చూపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం. అంటే అక్కడ కృప అనేది మనకి దొరికింది. హల్లెలూయా. అందుకనే మనం ఇక్కడ గమనిస్తాము, మొట్టమొదట 5 విషయాలు మనకి ప్రిమిలినరీగా మనకి అర్హతలుగా ఉండాలి. 5 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు అని తెలుసుకొనుట, అంటే ఆయన నమ్మటం. ద సెకండ్ వన్, నమ్ముట ద్వారా నీతిమంతులుగా చేయబడటం, ఇది రెండవది. మూడవ అంశము, నీతిమంతులుగా చేయబడుట ద్వారా ఆయన కృపయందు నిలిచి ఉండుట. అంటే ఈ కృప అనేది మూడో పాయింట్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ అందరికీ కూడా కృప దొరుకుతుంది. ఎందుకంటే మీరు మూడో దాని దగ్గరే ఆగిపోయారు. అంటే యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసుకున్నారు, మంచిదే. అలాగే తెలుసుకున్న తర్వాత మీరు రక్షింపబడి ఆయన సన్నిధిలోనికి వచ్చారు, ఇది కూడా మంచిదే. ఈ రెండో పాయింట్, ఈ నమ్ముట వలన నీతిమంతులుగా తీర్చబడుట వలన మీకు ఇప్పుడు కృప దొరికింది. అంటే అంతకుముందు కృప లేదు, ఇప్పుడైతే ఏముంది మీకు? చెప్పండి, ఏం దొరికింది మీకు? దొరికిందా లేదా? అంటే ఇది డిఫాల్ట్ గా మీకు వచ్చేది, డిఫాల్ట్ గానే మీకు వచ్చేది. ఎట్లా అంటే, చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనం 5వ తరగతి చదువుతాం, పరీక్షలు రాస్తాం. ఆ పరీక్షల్లో పాస్ అయినా పాస్ కాకపోయినా వెంటనే 6వ తరగతికి వేస్తారు కదా. 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి వరకు పరీక్షలు రాస్తుంటాం, పాస్ అయినా పాస్ కాకపోయినా తరగతులు అప్డేట్ అవుతూనే ఉంటాం. అంటే ఇదేంటి? డిఫాల్ట్ గా వెళ్ళిపోయేది అనమాట. ఇది కంప్లీట్ చేసాము, ఈ చదువుకున్నా మనం పరీక్షలో పాస్ అయినా లేకపోయినా తర్వాత తరగతికి ప్రమోట్ అవుతాం. కానీ 10వ తరగతి తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. అక్కడ గనక ఉత్తీర్ణులు కాకపోతే మళ్ళీ 10 దగ్గరే ఆగాలి. కానీ 10వ తరగతి వరకు మనకి ఆపే ప్రక్రియ ఏది లేదు, డిఫాల్ట్ గా వెళ్ళిపోతుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుని నమ్మటం, నీతిమంతులుగా అంటే బాప్తిస్మము పొందటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం, ఈ 2 క్రియల ద్వారా మీకు ఇక్కడ ఒక కృప దొరికింది. కృప అనేది మీకు డిఫాల్ట్ గా వచ్చింది. ఇది ఒక వరముగా మీకు ఇవ్వబడింది. ఇది మీరు తెలుసుకోండి. నేను ప్రార్థన చేసినందువల్ల కృప వచ్చింది, నేను వాక్యం చదివినందువల్ల కృప వచ్చింది, లేకపోతే నేను దేవుని వేడుకున్నాను కాబట్టి నాకు కృప వచ్చింది కాదు. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి మీరు డిఫాల్ట్ గా మీ మీదకి కృప వచ్చింది. ఇది లేఖనం తెలియజేస్తుంది. తర్వాత 4వది, కృపలో నిలిచి ఉండి దేవుని మహిమ చూడటం. అంటే ఇప్పుడు డిఫాల్ట్ గా వచ్చిన కృప, దీనిలో ఈ కృపలో నువ్వు నిలిచి ఉండాలి. కృపలో నిలిచి ఉండాలి. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, ఆ కృపలో నిన్ను నిలబెట్టాడు. ఈ కృపలో నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇలా ఉండటం ద్వారా రేపు 5వ మెట్టుకి నువ్వు ఎదగగలుగుతావు. అంటే దేవుని మహిమని చూడటానికి ఎలిజిబుల్ అవుతావు. అంతే, అప్పుడు ఇంకా చూడవు. అంటే ఈ 5 మెట్లు ఉంటే నీవు దేవుని మహిమను చూడటానికి నీవు ఎలిజిబుల్. అంటే నీకు పాస్పోర్ట్ వస్తుంది, అంతే. పాస్పోర్ట్ వస్తుంది, టికెట్ రాదు, పాస్పోర్ట్ వస్తుంది, అంతే. హల్లెలూయా. ఎన్ని విషయాలు? 5 విషయాల్లో ఉండాలి. 1, ఆయనే రక్షకుడు అని తెలుసుకోవటం. 2, ఆయనని విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడటం. నెంబర్ 3 చెప్పాలి, మర్చిపోయారా? నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా కృపలో ప్రవేశించటం, కృపయందు నిలిచి ఉండి దేవుని మహిమను చూడటానికి, ఆ కృపలో స్టే ఇన్ గ్రేస్,
స్టే ఇన్ గ్రేస్, నిలబడి ఉండటం. తర్వాత దేవుని మహిమని చూడటానికి నువ్వు ఎలిజిబుల్ అవటం. ఆ ఆనందం, ఆ అతిశయం, ఆ మహిమ అన్ని చూడటానికి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓకే, అయితే ఇక్కడ తర్వాత 3, 4, 5 వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. హల్లెలూయా. శ్రమల యందు అతిశయపడాలంట. ఎందుకు అతిశయపడాలా శ్రమల యందు? శ్రమలు మంచివే అని చెప్పండి ఒకసారి మీరందరూ. శ్రమ చెడ్డదా? మీరు పైకి చెప్పినా కూడా మీ హృదయం కోరుకుంటుంది శ్రమ ఎట్లా మంచిది అవుతుందండి పాస్టర్ గారు మీరు చెప్పటం తప్ప. శ్రమ నన్ను విడిచిపెట్టిపోవాలని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, శ్రమ మంచిదే అని మీరు చెప్తారు, ఎలాగండి అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. అయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము 3, 4 వచనాలు. నా ఫోన్ ఎక్కడుంది? మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 4 వచనాలు చూడండి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును సిద్ధపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. అదే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, 5:6 త్వరగా చదవాలి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ఏంట్రా ఇది కొంచెం తగ్గించినానా? హల్లెలూయా. ఓకే. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు. దేనికోసం పుడుతున్నారంట? చెప్పండి మీరు అందరూ చెప్పాలి. దేనికోసం పుడుతున్నారంట? శ్రమానుభవం కొరకే పుడుతున్నారు. ఎందుకు శ్రమానుభవం కొరకు పుడుతున్నారంటే ఈ శ్రమానుభవము అనేది మొట్టమొదటి మెట్టు, దేవుని మహిమను చూడటానికి మొట్టమొదటి మెట్టు. అంటే కృప నుండి మహిమకు వెళ్ళటానికి మధ్యలో ఉన్న మెట్లు అన్నమాట ఇవి. కృపలో ఉన్నాం ఈరోజు, దేవునిని నమ్ముకొని విశ్వసించి కృపలో ఉన్నాం. ఈ కృపలో ఉండి ఈ కృపే చాలు ప్రభువా, ఈ కృపే చాలు ప్రభువా అని అంటున్నాం. ఈ కృప చూస్తే దేవుని మహిమలో ప్రవేశించలేము. ఈ కృప అనేది ఓన్లీ ఎలిజిబుల్ చేయటానికి నీకు మొట్టమొదట ఇవ్వబడిన ఒక చిన్న శాంపిల్ లాంటిది. దీని తర్వాత ఆ శ్రమ అనే అనుభవాన్ని దేవుడు పెడుతున్నాడు. ఈ శ్రమానుభవం, అట్టి శ్రమానుభవం కొరకే మనము ఏర్పాటు చేయబడిన వారమని ఎరుగుదుము. అదే ఇంకొక మాట చూద్దాం. 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5 వచనాలు గమనిద్దాం. ఇక్కడ మనకి విషయం అర్థమవుతుంది. అసలు అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను నీ ఓర్పును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. ఇది చెప్పిన తర్వాత నా జీవితంలో నేను మొట్టమొదటిసారి చాలా భయంకరమైన శోధన అనుభవిస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట చూపించిన తర్వాత ఎంత సంతోషించానంటే అంతగా సంతోషించా. ఎందుకు అనంటే ఇక్కడ వాడబడిన ఒక పదం,
అది అర్హత అని చెప్పలా, మీరు దేవుని రాజ్యమునకు యోగ్యులని. అంటే అక్కడ ఏదో మనకి దేవుడు ప్రేమించి ఇచ్చినట్లుగా కాదు, మనం అర్హత సంపాదించుకున్నట్లు అన్నమాట. ఇక్కడ శ్రమానుభవం అనేది ప్రియమైన వారలారా, ఈ లోకములో శ్రమానుభవం అనేది రేపు పరలోక రాజ్యములో మీకు అత్యంత మహిమ కలిగించేదిగా ఉన్నది. హల్లెలూయా. అంటే మీరు ఎట్టి మహిమని ఎక్కడ పొందుతారో ఆ మహిమను నిర్ణయించేది ఈ లోకములో ఉన్న శ్రమ. హల్లెలూయా. ఎంతగా అయితే శ్రమ పొందుతారో ఈ లోకంలో, పరలోక రాజ్యములో మీకు అంత మహిమ. ఇక్కడ శ్రమ లేకపోతే మీకు అక్కడ మహిమ లేదు. ఇక్కడ శ్రమ లేకపోతే మీకు పరలోక రాజ్యంలో ఏం లేదు, ఏం లేదు, మీకు గుర్తింపే లేదు. మనం చూస్తాం కదా పరలోక రాజ్యంలో ఎవరెవరు గుర్తింపు ఉందో బైబిల్లో రాయబడిన విషయాలను బట్టి మనం చూస్తాం కదా. మోషే గారికి పరలోక రాజ్యంలో గుర్తింపు ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి, మీరేం మాట్లాడట్లా. మోషే గారికి పరలోక రాజ్యంలో గుర్తింపు ఉందా లేదా? అబ్రహాం గారికి పరలోక రాజ్యంలో గుర్తింపు ఉందా లేదా? మరి నీకు గుర్తింపు ఉందా లేదా? ఏదన్నా కథ చెబితే బ్రహ్మాండంగా ఉండేది, అటువంటి నాకు చాలా వచ్చు. రాజుల కథ అంటారు. పోనీ ఈ రాత్రి కాలం రాజుల కథలు చెప్పుకొని నేను మిమ్మల్ని తృప్తిపరిచి మీరు నన్ను సంతోషపెట్టి పోతే ప్రయోజనం ఏం లేదు. ప్రియమైన వారలారా, మీరు ఒక అడుగు ముందుకు వేయాలి. క్రైస్తవ్యంలో ఒక అడుగు ముందుకు వేయాలి. ఎందుకు క్రైస్తవ్యులు బలమైన వాళ్ళు కాలేకపోతున్నారు అని అంటే, మీరు ఏ మార్గంలో నడవాలో మీకు తెలియట్లా. అందుకనే మీ జీవితంలో దుఃఖం ఉంది, మీ జీవితంలో బాధలు ఉన్నాయి, మీ జీవితంలో కన్నీరు ఉంది, మీ జీవితంలో కష్టం ఉంది. మీరు గనక మీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఏ దారిని పోవాలో నాలుగు దారులు ఒకే చోట ఉన్నప్పుడు దారి తెలియని వాడు ఎలాగైతే కంగారు పడి ఎటెళ్లాలో తెలియక అవస్థలు పడతా ఉంటాడో, మీ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అవస్థలు పడతా ఉంటారు. మీరు ఏ మార్గానికి వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో నరుడు ఏ మార్గానికి వెళ్ళాలో, వాడు ఏ మార్గంలో వెళుతుంటే ఏమేమి వస్తున్నాయో వాటిని చూసి వాడు ఆనందపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ జీవితంలో మీరు శ్రమలు వస్తున్నాయి అని అంటే మీరు సరి అయిన దారిలో వెళుతున్నారని అర్థం. మీ జీవితంలో శ్రమ అనుభవం వస్తుంది అని అంటే మీరు సరి అయిన మార్గంలో వెళుతున్నారు అని అర్థం. చాలా మంది అనుకుంటారు దేవుడిని నమ్ముకోగానే ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఐశ్వర్యం వచ్చేస్తుంది అని అంటే, ఓ దేవుడు మమ్మల్ని దీవించాడు, హెచ్చించాడు, ఇంకంతా కూడా దేవుని వల్లే అని. కాదు 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 ప్రియమైన వారలారా, దేవుడు ఒకానొక సందర్భంలో దేవుడు మిమ్మల్ని మెచ్చి మీ స్థితి బాగు చేయాలని, అనగా మీరు ఇంకా దేవుని బిడ్డలకు ఉపయోగపడాలని, దైవజనులకి మీరు ఒక స్థానంగా ఉండాలని, మీ ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయాలనే ప్రేమతో మిమ్మల్ని హెచ్చిస్తాడు. అది అర్థం చేసుకోకుండా దేవుని నమ్ముకొచ్చిందని చెప్పి ఒక మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, దేవుని ఏ పని చేయకుండా ఇంకా దేవుడిని దూరపరచమని కాదు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడంటే కేవలం దేవుని కోసమే నువ్వు వాడబడాలి అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని నమ్ముకున్న తర్వాత నీ కష్టాలు వస్తున్నాయి అని అంటే, వామ్మో దేవుడిని నేను ఎందుకు నమ్ముకున్నానో, నమ్ముకోకుండా ఉన్నా బాగుండేది, నమ్ముకున్న కాడి నుంచి నాకేంది ఇటువంటి కష్టాలు ఎంటబడుతున్నాయి, ఇటువంటి బాధలు ఎమ్మట పడుతున్నాయి అని అనుకుంటున్నావు అనుకో, నువ్వు నిశ్చయంగా ఈ రాత్రి కాలం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13. నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి నాకు శ్రమ వచ్చిందని మీరు బాధపడుతున్నారేమో, కాదు, ఇవి నిశ్చయముగా మహిమకరములై ఉన్నవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యం. 15. ఇంకొక అసలు రహస్యం, శ్రమ అనేది ఎవడైతే పొందలేదో వాడు దుర్బీజుడే గాని కుమారుడు అంటే వాడు దేవుని యొక్క మార్గంలో లేడు అని అర్థం. అంటే వాడు దేవుని పిల్లకాయ కాదు, వాడు దేవుని కుమారుడు కుమార్తె కాదు, కానీ వాడు దేవుని యొక్క అక్షయ బీజం నుండి పుట్టినవాడు కాదు, కానీ వేరే దాని నుంచి ఉద్భవించిన వాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, మీరు నిశ్చయముగా శ్రమ పొందుచున్నట్లయితే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే మీరు మొట్టమొదటి మార్గములో ప్రవేశించి ఉన్నారు. ఈ శ్రమ పడటం అనేది చివరి మెట్టు కాదు ప్రియమైన వారలారా, మొట్టమొదటి మెట్టు. దేవుని మహిమ చూడాలనంటే ఖచ్చితంగా ఈ మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే పిడుగురాళ్ళ వెళ్ళాల్సిందేనా లేదా? మిర్యాలగూడెం వెళ్ళాల్సిందేనా లేదా? మిర్యాలగూడెం వెళ్లకుండా నేను హైదరాబాద్ పోతానండి అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? చెప్పండి, సాధ్యమవుతుందా? నేను ఎగిరి వెళ్తాను అని అనుకునేవాడు ఎవడన్నా ఉంటాడా? చాలా పొరపాటు పడుతున్నారు కొంతమంది క్రైస్తవులకి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, లేఖనాలు చదవటం ఇదే తప్ప ఆ లేఖనాల్లో ఏముందో అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. కొంతమంది బైబిలు 10 సార్లు చదివామంటారు, 20 సార్లు చదివామంటారు. దానిలో ఉన్న విషయం ఏమన్నా గ్రహిస్తారా? గ్రహించరు, చదువుకుంటూ పోతారు. ఏం ప్రయోజనం? నేను మ్యాక్సిమం ఒక రోజుకి 4 వచనాల కన్నా ఎక్కువ నేను రాయలేకపోయాను. నేను మ్యాక్సిమం 4 వచనాల కన్నా ఒకరోజు ఎక్కువ రాయలేకపోయా. టాప్ అన్నమాట. 4 వచనాలని రీరైట్ చేశానంటే ఇక ఆ రోజు అబ్బో చాలా దేవుడు ముందుకు నడిపించినట్టే. అంతగా దానిని ఆలోచించి ముందుకు తీసుకొని రావటం జరిగింది. కాబట్టి మనం చదివామంటే చదివాం కాదు, ఏమి రాశాడు, ఏం చదివాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలా చదవాలి. అంతేగాని ఏదో రాశాడు కాబట్టి చదివేశాము, బైబిల్ చదివాం కాబట్టి మాకు పుణ్యం వస్తుంది అని అనుకునేవాళ్ళు కొంతమంది, ప్రార్థన చేశాం కాబట్టి మాకు అన్నీ వచ్చేస్తాయి అని అనుకునేవాళ్ళు కొంతమంది. ప్రార్థన అనేది మనము ముందుకు వెళ్ళటానికి, ప్రతి ఆటంకాలు తొలగించటానికి చేయవలసిన ఒక కార్యము. హల్లెలూయా. అంతేగాని ప్రార్థన ద్వారా పరలోకం పోయేవాడు ఎవడు లేడు. నేను ప్రార్థన చేస్తానండి, రక్షణ పొందను, నేను పరిశుద్ధాత్మను అంగీకరించనంటే వాడు పరలోకం పోతాడా? చెప్పండి, మీరు చెప్పండి. నేను అద్భుతమైన ప్రార్థన చేస్తానండి, ఈ ప్రార్థనే నన్ను పరలోకానికి నడిపిస్తుంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? వాడు మూర్ఖుడే అని మనం పిలుస్తాం కదా. కాబట్టి ప్రతి ఒక్క దానిలో మనం ప్రవేశం కలిగిన వారమై ఉండాం. రైట్, ఇంకొద్దిగా ముందుకెళ్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము ఈ శ్రమల ద్వారా శుద్ధి చేయబడతాం. ఎందుకు శ్రమలు ఇస్తాడు అనంటే మనం ప్యూరిటీ అవ్వాలి ఇక్కడ. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనకి కొన్ని అవలక్షణాలు మనకి జన్మతః వచ్చినాయి. ఈ జన్మతః వచ్చిన అవలక్షణాలన్నిటినీ కరగబెట్టాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే బంగారం శుద్ధి చేయాలనంటే మీ మెడల్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి మళ్ళా బంగారాన్ని ప్యూర్ చేయమంటే వాడు ఏం చేస్తాడు? ముందు కొలిమిలో వేసి కాలుస్తాడు, బాగా మంట పెడతాడా లేదా? పెట్టగానే ఆ బంగారంలోంచి ఎర్రగా మంట వస్తుంది. ఏంటండి బంగారంలోంచి ఎర్రగా మంట వస్తుంది, నా బంగారం అంతా పాడైపోద్దేమో, ఏంటయా నువ్వు ఎట్ట చేసావు అని అడుగుతాం మనం. వాడు అంటాడు చిన్నగా నవ్వి, ఏం కాదు, మీరు స్నానం చేసేటప్పుడు సబ్బు లేకపోతే దుమ్ము ధూళి ఎంత ఉంటుంది కదా, అదంతా పేరుకొని పోయి అది ఒక్కటే కాలుస్తున్నాను, అంతేగాని బంగారం ఏమి కాదండి అని చెప్పి వాడు ఏం చేస్తాడో తెలుసా? కాల్చిన తర్వాత మరలా దాన్ని తీసుకొని పట్కారుతో ఆ నీళ్ళల్లో 2-3 రకాలైన ద్రావకాలు ఉంటాయి, వాటిల్లో వేయగానే మళ్ళా ఎలా వస్తుంది? మళ్ళా
ప్యూర్గా, మళ్ళా బంగారం వర్చస్సుతోటి మళ్ళా నిగనిగలాడతా మళ్ళా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్యూరిటీ చేయబడాలంటే అది కాల్చబడాలి. అది కాల్చినప్పుడే ప్యూరిటీ అవుతాం. జన్మతహా వచ్చినవి. మనిషి దేవుణ్ణి నమ్ముకోకముందు ఈ లోకంలో ఉన్నప్పుడు వాడి మీద ఉన్న ప్రతి పాపం, ప్రతి శాపం అన్నీ కూడా వాడికి అంటుకొని వాడిని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ శ్రమలకు అప్పగిస్తాడు. ఈ శ్రమలలో మనం ప్యూరిటీ అవుతాం. నిజంగా మీరు ఒక్క విషయం గమనించాలి. ఎవరైతే శ్రమానుభవంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంకా రెండవ మెట్టెక్కుతారు. అంటే దేవుని మహిమ చూడాలంటే శ్రమ లేకుండా ఎవడు కూడా దేవుని మహిమను చూడలేడు. ఎవడన్నా ఉంటే నా ముందుకు తీసుకురండి, శ్రమ లేకుండా నేను దేవుని మహిమను చూస్తున్నానండి అనేవాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు శ్రమానుభవం లేకుండా దేవుని యొక్క మహిమను చూడలేవు. చాలా ఉంది ఇంకా చెప్పాలంటే, కానీ మీరేదో కొంచెం నిరాసక్తంగా ఉన్నారు. ఈరోజు బాగా లేట్ అయింది కాబట్టి మీరు కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నట్టే నాకు కనబడుతుంది. కనుక కొంచెం ఓర్చుకోండి. ఈ మాట నేను పూర్తి చేసి వెళ్తాను ఈరోజు. ఎందుకంటే మరలా నేను రేపు కానీ ఎల్లుండి కానీ మీ మధ్య ఉండను కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పి వెళతా. అయితే చాలా దీనికి ఉదాహరణలు ఉన్నాయి. ఈ వ్యర్థత అంతా ఏమిటి? మనలో ఉండే వ్యర్థం అంతా మనల్ని కడిగి వేస్తున్నాడు అని అంటే మనలో ఉండే వ్యర్థమైనవి ఏమేమి ఉన్నాయి? కోపం, కామం, చెడు ఆలోచనలు, చెడు నడత, ఇవన్నీ కూడా మనలో ఉన్న వ్యర్థతలు. ఈ వ్యర్థతలన్నిటినీ కాల్చివేయటానికి శ్రమ అనే దానిని దేవుడు అంగీకరిస్తున్నాడు. ఈ శ్రమలలో దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంది. మనం అనుకుంటున్నాం ఈ యొక్క శ్రమలో నేనే ఒక్కడనే భరించేస్తున్నాను, ఎవడు తోడు నాకు లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటాడు కదా ఇక్కడ ఎఫెసీయులకు రాసిన క్షమించండి యోబు గ్రంథం 36:15లో ఒక మాట ఉంది చూడండి. యోబు గ్రంథం 36:15. యోబు గ్రంథము 36:15. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. హల్లెలూయా. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించు. విచిత్రంగా ఉంది కదా, విచిత్రంగా ఉంది కదా ఈ మాట. శ్రమ పడుచున్న వారిని శ్రమ వలనే ఆయన విడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ పడే వారిని శ్రమ వలనే ఆయన విడిపిస్తాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చెప్పాలంటే 3 గంటల పైన ఉంది, నేను ఎలా తగ్గించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం నా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి మీ మనసులోనే, నాకు సహాయకరంగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, శ్రమ అనేది మనము ఎప్పుడైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తామో అప్పుడు నిజంగా మనం దేవుని మహిమను చూడటానికి ఒక మెట్టు ఎక్కుతాం. అంటే మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది అన్నమాట. ఇక ఇప్పుడు దీని తర్వాత దేవుని మహిమను చూడటం అంటే అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు దాని మీద ఆశ ఉందా? దేవుని మహిమను చూడటం అని అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవటం, దేవుని కార్యాలను అర్థం చేసుకోవటం, దేవుడు ఏం చేయబోతున్నాడు అనే దాని మీదట మీకు కలిగే సంతోషం. దేవుడు మీ మధ్య, మీ గ్రామాల మధ్య, మీ ప్రజల మధ్య, నీ కుటుంబంలో, నీ కుమారులు కుమార్తెల్లో, లేకపోతే నీ రక్త సంబంధుల్లో ఏ కార్యాలు చేయనై ఉన్నాడో అది తెలుస్తూ ఉన్నప్పుడు నీకు కలిగే సంతోషం, అది దేవుని మహిమ. నిజంగా నేను ఆ దేవుని మహిమని నేను చూస్తున్నాను కాబట్టి నాకు అంత సంతోషం ఉంది. లేకపోతే ఈ రాత్రికాలం ఇటువంటి సబ్జెక్టు మీకు చెప్పాల్సిన పని లేదు. చాలామందికి అర్థమవుతుందని కూడా నేను అనుకోను, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరైనా వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండాలనే నేను ఈ మాటలు చెప్తున్నాను. రైట్. ఈ యొక్క శ్రమలలో దేవుని యొక్క ఆదరణ, కృప కూడా మనకి దొరుకుతుంది అనే విషయాల్ని కీర్తనల గ్రంథము 34:17లో కానీ, కీర్తనలు 120వ అధ్యాయము 1వ వచనంలో కానీ, 2 కొరింథీ 1:5లో కానీ
ఈ 3 విషయాలు ఏదో ఒకటి తీయండి చాలు. కీర్తన 34:17 తీయండి. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. శ్రమలలో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కానీ నడిపించే దేవుడు. ఆయన ఊరకనే ఇచ్చినట్టుగా ఇస్తాడు, కానీ ఆ శ్రమలో ఆయన నీకు తోడై ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ముగ్గురిని అగ్నిగుండంలో వేశారా లేదా? వేసిన వాళ్ళు కూడా ఆ ఎండ వేడికి, ఆ యొక్క అగ్నిగుండం వేడికి వాళ్ళు కూడా కాలిపోయారు. కానీ ఈ ముగ్గురు మాత్రం కాలిపోయారా? ఇప్పుడు వీళ్ళకి తోడు ఇంకొక వ్యక్తి, 4వ వ్యక్తి ఆ గుండంలో వాళ్ళతో పాటు తిరుగుతున్నట్టుగా కనపడ్డాడంట. ఎవరు ఆయన? ఒక దేవదూత వారితో కూడా ఆ యొక్క అగ్నిగుండములో వారికి సహాయకరముగా ఉంచబడింది. ఇప్పుడు మనం అనుకుంటాం మనకి కలిగే శ్రమలు అగ్ని వంటి మహాశ్రమలు అని, నేను తప్ప ఎవరు భరించలేరు అని అనుకుంటాం. కానీ ఈ శ్రమలలో దేవదూతల పరిచర్య మీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఇందాక ఒక కృప దొరికింది, ఈ శ్రమలలో దేవదూతల పరిచర్య మీకు ఏం దొరుకుతుంది చెప్పండి? దేవదూతల పరిచర్య మీకు ఈ శ్రమలలో దొరుకుతుంది. అంటే మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పటికీ ఒక్కొక్కటి మీకు దొరుకుతూ ఉంటుంది. అంటే క్రైస్తవ జీవితం అనేది ఒక మెట్టు ఎక్కగానే దేవుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఏ గిఫ్ట్ లేకుండా నేను ఇంతవరకు కొనసాగుతున్నాను అనేవాడు దేవుడు వాడికి ఏది ఇచ్చాడో వాడికి అర్థం కాల. దేవుడు ప్రతి మెట్టులో వారికి ఏమి ఇస్తున్నాడో అది తెలుసుకోకుండానే ముందుకు పోతున్నాడు. కానీ దేవుడు ప్రతి మెట్టులో నీకు ఒక ప్రతిఫలం ఇస్తాడు. మొట్టమొదట కృప అనేది దేవుడు ఇస్తాడు. 3వ మెట్టు దగ్గర ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు ఖచ్చితంగా మీకు కృప అనేది ఒకటి దొరికింది. ఇప్పుడు ఈ శ్రమ అనే అనుభవం దగ్గర మీకు దేవదూతల పరిచర్య అనేది దొరుకుతుంది. తర్వాత రెండవది ఏమిటేనంటే అక్కడ ఏమి రాయబడి ఉందమ్మా? రోమీయులకు రాసిన పత్రిక 3వ వచనములో, అంతేకాదు శ్రమ ఓర్పును. హల్లెలూయా. ఇక్కడే ఆగుదాం. మళ్ళా శ్రమ అయిపోయింది. ఈ శ్రమ అయిపోయిన తర్వాత ఓర్పు కావాలి. ఓర్పు కావాలి అంటే ఈరోజు మాట్లాడేది 2 రోజుల తర్వాత మాట్లాడటానికి కొంచెం తగ్గాలి. అంటే ఓర్పు మనకి క్రైస్తవ జీవితానికి చాలా ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. 2వ కొరింథీ 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. 2వ కొరింథీ 6:5. దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను. ఓర్పు గలవారమై ఉండాలి. ఎన్నిట్లో ఉండాలంట? ఏ విషయాల్లో ఓర్పుగా ఉండాలంట? శ్రమలలోను, ఇబ్బందుల్లోను, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. మనం చర్చిలో పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నాం. పాస్టర్ గారు అంటాడు, అయ్యా బయట నుంచి వచ్చిన వాళ్ళని పాపం వాళ్ళని మనం గౌరవించాలి, కొద్దిగా వాళ్ళని తిని వాళ్ళని అంటాం. మనకేమో బాగా కడుపులో మండుతూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది. పాస్టర్ గారికి అసలు మా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. వచ్చిన వాళ్ళందరికీ పెట్టమంటాడు కానీ మేము ఎప్పుడు తినాలా? వాళ్ళందరికీ పెట్టేటప్పటికి ఇది అయిపోతే ఏం చేయాలా? కొంచెం కూడా ఓర్పు ఉండదు మనకి కదా. ఓర్పు అనేది అన్ని విషయాలలో, ఎన్ని విషయాలలో ఉండాలనేది ఇక్కడ చెప్తున్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం కూడా చూస్తే ఒకసారి ఓర్పు ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. హెబ్రీ 6:11.
మీరు ఆ, మందులు కాక ఆ, విశ్వాసము చేతను ఆ. ఓర్పు చేతను ఆ. వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి పోలి నడుచుకొనున్నట్లుగా నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును ఆ. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఆ, మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని ఆ. తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. ఇక్కడ ఒక మాట చెప్పబడింది. ఏం చేశాడంటే అబ్రహాము ఏం చేశాడంటే నిశ్చయముగా నా తోడు నేను నిన్ను ఆశీర్వదింతును అని ఒక మాట చెప్పాడు దేవుడు. ఆ మాటని నమ్మి ఓర్పు పట్టాడు. మధ్యలో ఆయనకి 75 సంవత్సరాల వయసులో దర్శనం వచ్చింది. 100 సంవత్సరం వరకు కూడా వాగ్దాన పుత్రుడు కలగలేదు. 25 సంవత్సరాలు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది కదా. దీనిలో ఆయన ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేశాడని చెప్పాడా, మాట ఇచ్చి తప్పాడు అని చెప్పాడా, లేకపోతే ఏదైనా మాట్లాడా? ఏమి మాట్లాడలా. ఆయన ఆ వాగ్దానాన్ని నమ్మాడు. అంతేకాదు ఆయన ఒక మాట చెప్పాడు, నిశ్చయముగా నా తోడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాట వాస్తవంగా ఇది ఆయన కానానికి వెళ్ళక ముందు చెప్పిన మాట. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ కానాను వెళ్ళి ఆయన గుడారం వేసినప్పుడే ఆ ప్రాంతంలో కరువు వచ్చింది కాబట్టి మరలా వెనక్కి వచ్చి ఆయన ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి అక్కడ నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన మాట ఏంటి, అక్కడ జరిగిన మాట ఏంటి? నేను నిన్ను కానానులో నిశ్చయంగా ఆశీర్వదిస్తానన్నాడు, కానీ అక్కడ కరువు వచ్చింది. ఏంటి ప్రభువా ఇది, నువ్వు ఆశీర్వదిస్తానన్నావు కానీ ఇక్కడ చూస్తే కరువు వచ్చింది, ఎందుకు జరిగింది ఇది అని ప్రశ్న వేయలా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, పైగా నాతోడు అని చెప్పావు, ఏంటి ప్రభువా అని కూడా అడగల, మౌనంగా ఉన్నాడు. అందుకనే అబ్రహాము సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించినా వారిని విడిచిపెట్టలేదు ఈరోజు వరకు కూడా. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఈరోజు మీరు గమనించండి, ఇజ్రాయెల్ మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు ఇరాన్ కానీ ఇరాక్ కానీ దాని చుట్టూ ఉన్న దేశాలు ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా దాడి చేస్తున్నా సరే ఇజ్రాయెల్ ఒక్కటే ధైర్యంగా ఎదుర్కొంటుంది అని అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళ యొక్క జ్ఞానం ఎంతగా దేవుడు వారికి ఇచ్చాడు, దేవుని యొక్క కృప వారి పట్ల ఎంతగా ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది కదా. ఒక చిన్న కంట్రీ, ఒక హైదరాబాద్ అంత ప్రాంతం ఇజ్రాయెల్. ఒక హైదరాబాద్ సిటీ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇజ్రాయెల్. అంత చిన్న దేశము 13 దేశాలు దండెత్తి వచ్చినా కూడా దాన్ని ఏమీ చేయలేకపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రజల పట్ల వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను ఏ విషయమందును కొదవలేని వారుగా ఉండుటకు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. అనగా ఇక్కడ మనము సంపూర్ణులుగా చేయబడతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే ఇక్కడ సంపూర్ణులుగా చేయబడతాం. ఓర్చుకుంటే సంపూర్ణులవుతారు. ఓర్చుకుంటే సంపూర్ణులవుతారు. మీరు సణగకుండా, గొణగకుండా, మాట్లాడకుండా, పాస్టర్ గారు తొందరగా ముగిస్తే బాగుండు, మాకు ఆకలి అవుతుంది, మేము వెళ్ళిపోతాము, ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తున్నారు అని కొద్దిసేపు సణగకుండా, గొణగకుండా ఉంటే మీరు సంపూర్ణులవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదువు లేని వారుగా. ఇక్కడ కొదువులన్నీ తీర్చబడతాయి, కొదువులన్నీ తీర్చబడతాయి. అంటే ఇక డబల్ అవుతాయి వెళ్తుంటుంది అనమాట. అంటే ఇందాక ఒక చోట కృప దొరికింది, ఇంకొక చోట ఇందాకేం దొరికింది మీకు? మర్చిపోయారు అప్పుడే. ఏం దొరికింది?
శ్రమల్లో ఏం దొరుకుతుంది? దేవదూతల పరిచర్య దొరుకుతుందని చెప్పానా? మర్చిపోతున్నారు ఇంత తొందరగా ఎలా? చెప్పండి ఒకసారి హల్లెలూయా. దేవుని నమ్ముకోవటం వల్ల కృప దొరికింది, శ్రమలు పొందటం వలన దేవదూతల పరిచర్య దొరికింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఓర్పు వలన మీరు సంపూర్ణులుగా చేయబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, ఇక్కడ మీరు సంపూర్ణంగా చేయబడే నిమిత్తం ఓర్చుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో అంటాడు, చదవమ్మా. ప్రకటన గ్రంథం 3:10. నేను ముగిస్తాను 5 నిమిషాల్లో. నీవు నా వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఏమంటాడు ఇక్కడ? మరలా చదువమ్మా. నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక నివాసులను శోధించుటకు. ఒక టైం వస్తుంది, అప్పుడు అందరూ శోధించబడతారు. ఆ శోధింపబడే కాలములో నీవు ఓర్పు విషయమై ఉన్న వాక్యమును గైకొంటివి గనుక. నువ్వెప్పుడైతే ఓర్పు అనేది నీ జీవితంలో నువ్వు అలవాటు చేసుకుంటావో, ఎంతగా అయితే ఓర్చుకుంటావో, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ శోధన కాలములో నేను కూడా నిన్ను కాపాడతాను. నువ్వు జయించేటట్లుగా. అంటే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఒక భయంకరమైన శోధన కాలం రాబోతుంది. ఆ శోధన కాలంలో ప్రతి ఒక్కడు పడిపోతాడు. అయితే నువ్వు ఎప్పుడైతే ఓర్పు అనే దాన్ని నేర్చుకుంటావో, అప్పుడు దేవుడు ఆ ఓర్పును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ శోధన కాలమందు దేవుడు నిన్ను జయించేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించుకోండి, ఓర్పు అనేది మన జీవితంలో ఒక కార్యసాధకం అవ్వాలి. ప్రతిరోజు అది ఒక అలవాటుగా మారాలి. అంటే ఇప్పుడు డబల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళటానికి బయలుదేరాం అనుకోండి, సపోజ్ మనం గుంటూరు వెళ్ళటానికి బయలుదేరాం, కొద్ది దూరం ప్రయాణం చేసాం, రెడ్డిగూడెం వచ్చింది. అయ్యా ఇదే ఊరు అంటే రెడ్డిగూడెం. ఓ రెడ్డిగూడెమేనా, ఇంకా అబ్బా ఇంకా ఎంతసేపు ప్రయాణం చేయాలా? సరే ఇంకొద్దిగా ముందుకు పోయాం. ఇంకొద్దిగా ముందుకు పోగానే అయ్యా ఇదే ఊరు అని అంటే సత్తెనపల్లి అన్నాడు అనుకో. సత్తెనపల్లి కొద్దిగా దూరం వచ్చాం అంటే సగానికి కొద్దిగా తక్కువైనా అంటే 40% వెళ్ళాం అని చెప్పి అనుకుంటాం. ఇంకొక కొద్దిగా దూరం పోయిన తర్వాత నల్లపాడు అన్నాడు అనుకో, అప్పుడు మీకు ఎట్లా ఉంటుంది? దగ్గరికి వచ్చాం, ఇంకా దగ్గరికి వచ్చాం, ఇంకా తొందరగా దిగబోతున్నాము, మన గమ్యస్థానం చేరబోతున్నాం అనే ఆశ కలుగుతుంది మీకు. అలాగే ఇప్పుడు దేవుని మహిమని మీరు చూడాలని మొదలుపెట్టారు ప్రయాణం. అర్థమవుతుందా? మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మహిమను చూడాలని మొదలుపెట్టిన ప్రయాణంలో శ్రమలు అయిపోయినాయి, ఓర్పు అయిపోయింది. పరీక్ష. ఈ మూడవది ఈ పరీక్ష. ఈ పరీక్షల్లో ఓడిపోతే ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. రావాల్సిన బహుమానం నేలపాలవుతుంది, అంతే కదా. నీకు ఇవ్వాల్సిన బహుమానం వేరే ఒకడు ఎత్తుకొని పోతాడు. చూడండి కీర్తన 26:2. కీర్తన. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. చాలు. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము అంటే ఇక్కడ దావీదు ఉద్దేశం ఏంటి? నాకు పరీక్ష పెట్టాయా అంటున్నాడు. అంటే పరీక్ష ఎప్పుడైతే పెడితే నేను నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఉన్నాను, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాను, నా అంతరములో దేవుని మీద ప్రేమ నిలుపుకొని ఉన్నాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా నాకు బహుమానం ఇస్తాడు. కొంతమంది హృదయాలు దేవుడు ఇప్పుడు నా హృదయాన్ని దర్శించకపోతే బాగుండు అన్నట్టుగా ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి విపరీతమైన మత్సరం, విపరీతమైన కోపం, విపరీతమైన ద్వేషం, విపరీతమైన అసూయ,
ఇవన్నీ వాళ్ళ హృదయాల్లోంచి ఇంకా తొలగించబడలేదు. నేనైతే అనుకుంటాను యేసయ్య ఎప్పుడు వచ్చినా సరే ఓకే. ఎందుకు అనంటే నా హృదయంలో వాటికి స్థానం లేదు. ఇది అతిశయం కాదు. ఎందుకు అనంటే మేమేమనుకుంటామంటే నిజంగా ఇప్పుడు దేవుడు గనక వస్తే మా నిజాయితీని బట్టి మేము వాక్యము గైకొని విడిచిపెట్టిన వీటన్నిటి నిమిత్తమై మాకు బహుమతి ఇస్తాడు కదా అని చెప్పి మేము అనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ హృదయంలో దేవుని మీద విపరీతమైన ప్రేమ ఉంది. నువ్వేమనుకుంటావు, ప్రభువా ఈ ప్రేమను గుర్తించి నువ్వు నాకు ప్రతిఫలం ఇస్తే ఎంత బాగుండును అని అనుకుంటావా లేదా? నా జీవితంలో ఎంత ప్రార్థన ఉందో అదంతా నువ్వు చూసి నాకు ప్రతిఫలం ఇస్తే బాగుంటుందని నీ జీవితంలో ప్రార్థన అయితే ఉంటే నువ్వు అనుకుంటావా లేదా? హలో, అనుకుంటారా లేదా మీరు చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, అందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా. దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వాలని మీరు ఆశిస్తారు ఎప్పుడైతే మీరు సరి అయిన వ్యక్తులుగా ఉన్నారో. అందుకనే నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నాకు ఒక పరీక్ష పెట్టాయా, ఆ పరీక్షలో నేను ఎటువంటి వాడినో తేలిపోద్ది అని చెప్పి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది. దానిని గనక గ్రహిస్తే యెషయా గ్రంథము 48:10, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసి. ఇది ఈ కొలిమి అనేది భయంకరమైన శ్రమల కొలిమి, ఇబ్బంది కొలిమి. ఒక పరీక్ష చెయ్యాలన్నప్పుడు ఆయన కొలిమిలో పడేస్తాడు నిన్ను, దానిలో పరీక్షిస్తాడు. ఆ పరీక్షించినప్పుడు నువ్వు నిలవబడతావా, పడిపోతావా? ఈ పరీక్ష ఎదుర్కోవాల్సిందే నువ్వు. ఈ పరీక్ష ఎదుర్కోకుండా దేవుని మహిమకు చూడలేవు నువ్వు. దేవుని మహిమ నీకు అర్థం కాదు. ఇవన్నీ కూడాను పరీక్షించబడిన తర్వాత మాత్రమే దేవుడు సంపూర్ణంగా మీకు అర్థమవుతాడు. అప్పటిదాకా మీరు ఛాయ మాత్రమే చూడగలరు తప్ప నా యేసయ్య సంపూర్ణంగా మీకు అర్థము కాడు. హల్లెలూయా. మీకు అర్థమైనట్టే ఉంటాడు కానీ ఆయన సంపూర్ణంగా అర్థం కాడు. ఆయన ఛాయ మాత్రమే. పాత నిబంధన కాలంలో ఎలా ఛాయగా ఉన్నాడో ఆయన, ఒక మోషేలాగా, ఒక సమూయేలులాగా, ఒక అహరోనులాగా ఎలా ఛాయగా ఉన్నాడో అలా ఛాయగా ఉంటాడు. కానీ ఇప్పుడు మీకు తేట తెల్లంగా యేసుక్రీస్తు ప్రభువులాగా మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడాలనంటే మీ హృదయం తెరవబడాలి, లేఖనాలు అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి. ఈ శ్రమల ద్వారా నేను నడవాలి, ఈ ఓర్పు ద్వారా నేను నడవాలి, ఈ పరీక్షకు నేను నిలవబడాలి. ఈ పరీక్షల ఇబ్బందుల కొలిమిలో నన్ను వేస్తాడు. ఈ ఇబ్బందుల కొలిమి అనేది పరీక్షలో ఉన్నది. అన్ని రకాలుగా ఇబ్బందులు, ఆర్థిక పరమైన ఇబ్బంది, కుటుంబ పరమైన ఇబ్బంది, బిడ్డల గురించి ఇబ్బంది, సమాజంలో ఇబ్బంది, లేకపోతే రక్త సంబంధుల మధ్య ఇబ్బంది. ఈ యొక్క ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ ఇబ్బందులు పరీక్షించినప్పుడు నిన్ను పుట్టము వేస్తాడు. అప్పుడు నువ్వు ఆ పరీక్షలో గెలిస్తే అప్పుడు దేవుడు నీకు ఇంకొక గిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ ఏమిటనంటే ఇక్కడ దేవుడు నిన్ను ఒక పరిచారకుడుగా కానీ ఒక బోధకుడుగా కానీ నిన్ను నియమిస్తాడు. అంటే అథారిటీ అంటే ఎవరు చెప్పినా బోధకులే, ఎవరు చేసినా పరిచర్య. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు పరిచర్య చేయట్లేదా? దేవుని కొద్దిగా తెలుసుకున్న వాళ్ళు బోధ చేయట్లేదా? అది కాదు ఇక్కడ అర్థం. ఆయన అధికారం ఇచ్చి నిన్ను నియమించటం. హల్లెలూయా. అంటే ఒక బోధకుడుగా ఉండటం వేరు, అధికారము కలిగిన బోధ వేరు. హల్లెలూయా. అధికారము కలిగిన బోధ వేరు, అధికారము లేని బోధ వేరు. మీరు గమనించండి. అధికారము కలిగిన బోధ ఎప్పుడైతే వస్తుంది అని అంటే అన్ని విషయాలలో చక్కగా ఉన్నప్పుడు, అన్ని విషయాలలో సరిగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆ అధికారం ఇస్తాడు. ఆ అధికారం ఇచ్చి వాడుకుంటాడు. అధికారము లేని బోధ ఫలిస్తుందా చెప్పండి? అధికారం లేని బోధ ఫలిస్తుందా?
నేను ఇంత చెప్పిన తర్వాత మీరు ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకొచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వీరికి బిడ్డలు లేరు, బిడ్డలు కలగాలని చెప్పారనుకో, ఇప్పుడు నేను వారికి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి వారి మీదకి వచ్చినందున వారు గర్భం ధరిస్తారు. అది అధికారము కలిగిన బోధ. అలా కాకపోతే పాస్టర్ గారు బ్రహ్మాండంగా చెప్పారు, వెళ్ళారు కానీ ఏమి లేదు విషయం అని అనుకుంటారు మీరు. అవునా కదా? అధికారము కలిగిన బోధ, పరిచర్యకు కానీ లేకపోతే బోధకి కానీ ఇక్కడ ఎవరైతే ఓర్పుమంతులై ఉంటారో వారికే ఇవ్వబడుతుంది. ఇక చివరిగా 4వ మెట్టు అంటే ఇప్పుడు మహిమకు వెళ్ళిపోబోతున్నాం. చివరగా నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4వది నిరీక్షణ. ఇక్కడ యోబు అంటాడు, మీరు గమనించినట్లయితే యోబు గ్రంథము 4:6లో కాదు యోబు 9:10 యోబు 19:10లో ఒక మాట అంటాడు యోబు. ఇంకా ఖచ్చితంగా 3 నిమిషాల్లో ముగించుకుందాం. నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లుగా ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. హల్లెలూయా. యోబు అంటాడు కదా, నాకు నిరీక్షణాధారం లేదు. ఒక నిరీక్షణాధారాన్ని ఒక చెట్టును పెళ్లగించినట్లుగా పెళ్లగించాడు. అంటే యోబు నమ్ముకున్నది ఏమిటి? యోబు నమ్ముకున్నది మీరు నమ్ముకున్నట్లుగానే నమ్ముకున్నాడు. ఏంటో తెలుసా? చెడ్డ పనులు చేస్తే దేవుడు కోప్పడతాడు, దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది. నేను గనక నీతిగా నడిస్తే, నేను ఉదయకాలం సాయంకాలం బలి గనక అర్పిస్తే నా మీదకి దేవుని యొక్క కోపం రాదు, దేవుని ప్రేమ వస్తుంది, ఎల్లకాలం నేను దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటానని అనుకున్నాడు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారు కదా కొంతమంది. హలో, అట్లానే అనుకుంటున్నారా లేదా? అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఏదైనా కూల్ డ్రింక్ ఇస్తే బాగుండు మోజెస్. నువ్వు బాగా బలహీనులు, శక్తిహీనులు అయిపోతున్నారు. నేనేమో శక్తి పొందుకుంటున్నాను వాక్యం చెప్పి, మీరేమో వాక్యం విని శక్తిహీనులు అయిపోతున్నారు. హల్లెలూయా. ఈ వాక్యం చక్కని వాక్యం, ఇది వినండి. ఈ ఒక్క మాట వినండి చాలు, ఇంకేం చెప్పను. ఈ ఒక్క మాట వినండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నేను దీన్ని పరిశీలించి తెలుసుకున్నప్పుడు అసలు నేను ఒక 3 రోజుల పాటు నా సంతోషానికి అవధులు లేవు. దావీదు యొక్క అంతరంగం ఎంత గొప్పది. యోబు నీతిమంతుడు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు కదా దేవుడు. ఆయన హృదయ అంతరంగం ఎలాగుంది, దావీదు అంతరంగం ఎలా ఉంది అనేది మీరు గమనించండి. ఇక్కడ ఈయన అంటాడు కదా, ఒకడు అడవిలో చెట్టును పెళ్లగించినట్టుగా ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను అని చెప్పి అంటున్నాడు. ఇక నాకు నిరీక్షణ లేదంటున్నాడు. నేను నిరీక్షణ కోల్పోయాను అంటున్నాడు. ఎందుకు నిరీక్షణ కోల్పోయాడు యోబు? తనకు తానే ఒక నీతి అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకు తానే సెల్ఫ్ రైచియస్నెస్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను దేవుడు చెప్పినట్లుగా ఉంటే ఏ యొక్క కష్టం నాకు రాదు, ఏ పాపం నన్ను అంటదు, నేను నీతిగా బతుకుతున్నాను కాబట్టి దేవుని శిక్ష ఎప్పటికీ నాకు రాదు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ అలా జరిగిందా? కానీ దేవుడు అపవాది చేసుకున్న ఛాలెంజ్లో దేవుడు యోబుని అప్పజెప్పాడు. అపవాదికి అప్పజెప్పినప్పుడు వాడు శోధించడం ప్రారంభించాడు. ఆ శోధించడం ప్రారంభించినప్పుడు ఆయన నిరీక్షణ కోల్పోయాడు. నేను ఇంత నీతిగా బతకటం వ్యర్థమే కదా, ఇంత మంచిగా బ్రతికినా నాకు ఈరోజు శ్రమ వచ్చిందే. నా పిల్లలు చచ్చిపోయారు, నా ఆస్తి పోయింది, నా దాసులు అందరూ పోయారు, నా గాడిదలు, నా యొక్క గొర్రెలు అన్నీ పోయినాయి, నా ఆస్తిపాస్తులు అన్నీ ఒకే రోజు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇది ఎంత కష్ట సమయం, నేను ఇంత నీతిగా ఉండి నేనేం సాధించాను, ఎందుకు ఇలాగ అయిపోయింది అని తను బాధపడుతూ తన నిరీక్షణని కోల్పోతున్న సమయం. అయితే దావీదేమంటాడు తెలుసా? గమనించండి, లేఖనాల్లోకి వెళ్ళి కీర్తనలు 9:18. కీర్తనలు 9:18.
కీర్తన 9:18. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్పాడు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము. ఆయనేమో నిరీక్షణ లేదంటున్నాడు, ఈయన అంటున్నాడు అసలు ఎప్పటికీ నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఏ స్థితికి వెళ్ళినా కూడా నిరీక్షణ అనేది నా దేవుడే. హల్లెలూయా. నా దేవుడే నా నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచితే మనము ఎప్పటికీ కూడా నిరీక్షణ కోల్పోము అని మాట్లాడుతూ, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను అనే మాట కీర్తనల్లో 4 చోట్ల రాశాడు. 4 చోట్ల రాశాడు. 42వ కీర్తన 5వ అధ్యాయంలో, 42:11లో, 43:5లో, 62వ అధ్యాయము 5లో 4 చోట్ల ఇదే మాట రాశాడు. నా ప్రాణమా నీవెందుకు కృంగిపోతున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. ఆయనే నా నిరీక్షణాస్పదం. ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు దావీదు? ఇక శత్రువులు చంపేస్తారు అనుకున్నప్పుడు, ఆయనకి ఇంకా ఏ ఆదరణ లేదు, అంతమైపోయింది అని అనుకునే పరిస్థితుల్లో ఆయన వ్రాస్తున్న మాట ఏమైపోదు, ఇంకా నా నిరీక్షణ ఆయనే, నేను ఇంకా ఆయన మీద ఆశ పెట్టుకుంటా. మీరెవరైనా ఆ స్థాయిలో ఉన్నారా? ఆ స్థాయిలో మీరున్నారా? మీకు కొంచెం నొప్పి కలిగితేనే మీరు నిరీక్షణ కోల్పోతారు. కొంచెం నిరీక్షణ కలిగితేనే, కొంచెం బాధ కలిగితేనే మీరు నిరీక్షణ కోల్పోతారు. ఈ నిరీక్షణ అనేది ఎప్పటికీ కోల్పోవద్దు. దావీదు అంటున్నాడు, యోబు సైతం కూడా నేను నిరీక్షణ కోల్పోతున్నాను, నాకు నిరీక్షణ ఆధారం లేదు, అది పెళ్ళగించబడింది అంటున్నాడు. ఎందుకు అనంటే తాను సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతిని నమ్ముకున్నాడు కానీ దేవుని నీతిని నమ్ముకోలేదు. స్వనీతిని నమ్ముకున్నాడు యోబు, కానీ దేవుని నీతిని నమ్మినవాడు దావీదు. అందుకనే మనం లేఖనాలు గమనిస్తే మనము ప్రార్థన చేసినంత మాత్రం అర్థం పర్థం లేకుండా ఏడ్చి ప్రార్థన చేస్తారు కొంతమంది ఉపవాసం ఉండి రోజులు ఆరోగ్యం జడగొట్టుకొని ప్రార్థన చేస్తారు. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావో నీకు తెలుసా? ప్రతి ఒక్కటి కృప వలనే అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? ప్రతి ఒక్కటి ఉచితముగా దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావా? మీరు మిఠాయి కొట్లోకి వెళ్ళినప్పుడు వాడు ఒక లడ్డూలోంచి సగం తీసి శాంపిల్ పెడతాడు. మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వడానికి వస్తే సగం పెడతాడు. అట్లని 4 లడ్డూలు ఫ్రీగా ఇస్తాడా? చెప్పండి. 1 కిలో ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చేస్తాడా? మీరు 100 కిలోలు కొన్నా 1 కిలో ఫ్రీగా ఇస్తాడా? చెప్పాలి. అంటే మీకు ముందు లడ్డు పెట్టాడు కదా, మరి ఈడు అప్పుడు అనుకున్నారు మీరు, ఈడు ఎంత ప్రేమ కలిగినవాడు, మనకి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు అని అనుకుంటున్నారేమో. దేవునిలో ప్రతి ఒక్కటి ఉచితముగా దొరకదు. వెల ఇచ్చి కొనాలి, వెల ఇచ్చి ఈ యొక్క 4 వెలలు మీరు చెల్లిస్తే దేవుని మహిమ. హల్లెలూయా. అనగా మీరు మొట్టమొదటగా శ్రమ అనే దాన్ని అనుభవించాలి. ఈ శ్రమలలో దేవుని యొక్క కృప మీకు తోడై ఉంటుంది. దేవదూతల పరిచర్య మీకు తోడుగా ఉంటుంది. మీరు అనుకుంటున్నారు మేమే అగ్నిలో గాలిపోతున్నాం అనుకుంటున్నాం. కాదు, దేవుడు ఇక్కడ మీకు తన కృప తోడుగా ఉంచుతాడు. తన దేవదూతలని మీ కొరకై పరిచర్యకి ఆయన ఇస్తాడు. రెండవదిగా ఓర్పు. ఈ ఓర్పు అనే దానిలో ఎప్పుడైతే మీరు నమ్మకంగా ఉంటారో, ఓర్పు విషయమైన సంగతులని కనుగొంటారో, వాస్తవానికి నేను ఇంకా ఒక 10 విషయాల్ని నేను వదిలేశా. అంటే కంక్లూడ్ చేయటానికి సాధ్యం కాదు, అందుకని వదిలేశాను.
దేవుని చిత్తం అయితే రేపు ఇవన్నీ మరలా యూట్యూబ్లో పెడతాను, అప్పుడు మీరు చూడండి. ప్రతి ఒక్కటి వివరంగా యూట్యూబ్లో పెడతాను, అప్పుడు మీరు చూడండి. మీకు అప్పుడు బాగా ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. మీరు శ్రమల దగ్గర నుంచి ఓర్పులోకి వెళ్ళాలి, ఓర్పు దగ్గర నుంచి పరీక్షకు వెళ్ళాలి, పరీక్ష నుంచి నిరీక్షణకు వెళ్ళాలి. ఈ నిరీక్షణ లేకపోతే మనము దేనికోసం ఎదురు చూస్తున్నామో మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం అందరం దేనికోసం ఎదురు చూస్తున్నాం? పరలోక రాజ్యము, దేవుని నీతి కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుని మహిమను చూడాలి అని, దేవుని మహిమను చూడాలని ఆశపడుతున్నాం. ఆ దేవుని మహిమను చూడటానికి మనం నిర్ణయించబడిన వారమని మనకు తెలుసుకున్నాం. అయితే మనము కొద్దిగా శ్రమ రాగానే మనం తుళ్ళి పడుతున్నాం. ఇదేదో సైతాను పెట్టింది శ్రమ, సైతాను పెట్టింది శ్రమ అని అనుకుంటున్నారు కదా కదా. ప్రతి ఒక్కదానికి సైతానే. క్రిస్టియన్స్కి ఇంకా పని పాట ఏమి లేదు. నోరు తెరిస్తే దేవుడి కన్నా కూడా ఎక్కువగా మాట్లాడే పదం యేసయ్యా అని అనేదానికన్నా మీరు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఎవరినయ్యా బాబు పొగిడేది అని అంటే సైతాన్నే. సాతానా పొద్దున్న నుంచి ఇక వాడి పేరు తెలవందే మీకు నిద్రే పట్టదు కదా. రోజుకు ఒకసారైనా అనకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. నేను అంటలేదండి, ఇది సాతాను కార్యమని అసలు నా జీవితంలో నేను ఎప్పుడూ అనలేదు అని చెప్పండి. వాడికి ఏం పని లేదనుకుంటున్నారా? ఇంతోటి పెద్ద భక్తులు ఉన్నారని మీతోటే ఆడుకోవాలి. ఇక ఆడుకోకవాడు వాడు మీలాంటి వాళ్ళని చూడ్డు. వాడికి ఎవరితోటి పని? యోబు లాంటి నీతిమంతులతో పని. మీరేదో పెద్ద భక్తులు అయిపోయినట్టు, వాడేదో మీ జీవితాలను నాశనం చేయడానికి వచ్చేసినట్టు, అమాంతంగా వాడేదో మీ మీద కలియబడుతున్నట్టు, మీరు అసలు వాడిని జయించి తల్లకిందులు అయిపోతున్నట్టు మీకు మీరే ఆలోచించుకుంటున్నారు కదా. అవునా కాదా? ఎగ్జాజరేషన్ అనుకోకపోతే ఖచ్చితంగా ఇదే వాస్తవం. మీకు మీరు పెనుగులాడుతున్నట్టుగా, పోరాడుతున్నట్టుగా, కత్తి తీసుకొని వాడితోటి ఫైట్ చేస్తున్నట్టుగా, ఏదో కష్టపడి వాడిని గెలిచేసినట్టుగా కొద్దిగా ఫీలింగ్ పెట్టేసి ఏదో ఒక రకంగా సర్దుకొని ముందుకెళ్ళిపోతున్నాం. వాడికి ఏం పని లేదనుకుంటున్నారా? ప్రియమైన వారలారా, దేవుడు నీ జీవితంలో శ్రమ ఇచ్చాడు అని అంటే నేను దేవుని యొక్క మార్గంలో నేను నడుస్తున్నాను. రెండవది, నేను ఓర్చుకుంటున్నాను, దేవుని నిమిత్తమై ఓర్చుకుంటున్నాను అని అంటే నువ్వు రెండో స్టెప్పు వేసావు. నువ్వు గమ్యానికి దగ్గరగా వెళుతున్నావు. ఇక నువ్వు మార్గం కనుగొన్నావు, నువ్వు దారి కనుగొన్నావు, నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేయటం నేర్చుకున్నావు. మూడవదిగా, పరీక్ష గెలిచావా? దేవుడు పెట్టే పరీక్షలు గెలిచావా? ఇబ్బందుల కొలిమిలో నేను వేస్తానన్నాడు. ఇబ్బందుల కొలిమి వచ్చిందా? ఇంటి పక్కనే ఉన్నోళ్ళ వల్ల శ్రమ, ఇంటి ఎదురున్నోళ్ళ వల్ల శ్రమ, కొడుకు వల్ల శ్రమ, కూతురు వల్ల శ్రమ, భర్త వల్ల శ్రమ, భార్య వల్ల శ్రమ, ఇవన్నీ ఒకేసారి కలుగుతాయి. అప్పుడు అనుకుంటావు నువ్వు, నిజంగా ఏ ఒక వ్యక్తి నాకు లేరు అని నువ్వు అనుకుంటావు. ఎందుకనంటే వాళ్ళలో ఉన్న దుర్మార్గం బయటపడినప్పుడు ఏ వ్యక్తి కూడా నమ్మదగిన వాడు కాదు అని నువ్వు అనుకుంటావు. అంతగా నిన్ను ఏకాకిని చేస్తాడు ఆయన. ఏకాకిని చేసినప్పుడు అప్పుడు కూడా నువ్వేం భయపడాల్సిన పని లేదు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆ పరీక్ష ఆయన నిన్ను గెలిపిస్తాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయనైతే ఏ సహాయం తీసుకోలేదు. పరీక్షలు గెలవటానికి కానీ, శ్రమ పొందటానికి కానీ, లేకపోతే ఆ కలువరి సిలువను అధిరోహించటానికి కానీ దేని యొక్క సహాయం తీసుకోలేదు. ఏ ఒక్క సహాయము కూడా నాకు అవసరం లేదు అని చెప్పాడు. వాస్తవానికి ఆ కలువరి సిలువ ఎక్కుతూ ఉన్నప్పుడు, ఆయనకి ఆ మేకులు కొట్టబోతున్నప్పుడు, ఆయన ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఆయనకి ద్రాక్షారసాన్ని, బోళము కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చారు. ఆ ద్రాక్షారసము అనేది బోళము కలిపినప్పుడు, ఆ బోళముతో కలిపిన ద్రాక్షారసాన్ని తీసుకుంటే నొప్పులు ఏవి కూడా తెలియదు. శరీరం అనేది ఆ నొప్పులు తెలియకుండా ఉండటానికి మనం ఏదైతే ట్యాబ్లెట్ తీసుకుంటాం కదా,
అట్లానే ఆ నొప్పులు అనేది అర్థం కాకుండా ఉండటానికి బోళము కలిపేవాళ్ళు ద్రాక్షారసములో. అందుకనే ఆ సిలువ వేసే ప్రతి ఒక్కరికి బోళము కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చేవాళ్ళు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఇచ్చారు. ఇస్తే ఆయన దానిని తాగలేదు. అది బోళము కలిపారని తెలిసి ఆయన దానిని తాగలేదు. ఎందుకు తాగలేదు అని అంటే, ఇదిగో నేను పూర్తి స్పృహతో నేను బాధపరచబడాలి, నేను శ్రమ నొందాలి, ఈ నేను పొందుతున్న ప్రతి శ్రమ నాకు తెలియాలి, నేనే అనుభవించాలి. అక్కడ తండ్రి యొక్క సహాయం ఉందా? ఆ కలువరి సిలువలో ఉన్నదా? నా దేవా నా దేవా ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నాడు. అంటే నా దేవా నీవు నన్నెందుకు చేయి విడిచావు? కలువరి సిలువలో తండ్రి యొక్క ఆదరణ యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నదా? ఉందా? లేదు. తండ్రి యొక్క ఆదరణ లేదు. ఏ యొక్క దేవదూతల పరిచర్య అయినా ఉన్నదా? ఆ దేవదూతల పరిచర్యని ఆ గెత్సెమనే తోటలోనే విడిచిపెట్టేశాడు. నాకు అవసరం లేదని చెప్పాడు. నేను కోరుకుంటే నా తండ్రి నాకు దేవదూతలను పంపించడా? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దేవదూతలను ఆయన నా కొరకు పంపించడా అన్నాడు. అక్కడ దేవదూతల్ని ఆయన వద్దనుకున్నాడు. ఆ బాధ తెలియకుండా ఉండేదాన్ని వద్దనుకున్నాడు. తండ్రిని తనతో కూడా ఉంచుకోవాలని అనుకోలేదు. తండ్రి ఎడబాశాడు. కాబట్టి ఇప్పుడు ఏకముగా ఒక్కడే ఆయన బాధపడుతున్నాడు. కానీ మనం అలాగా కాదే. మనల్ని ఆయన ఈ లోకంలో ఒంటరిగా విడిచిపెట్టలేదే. విడిచిపెట్టాడని ఎక్కడైనా వాక్యం చూపించగలరా మీరు? ఆయన నీ కుడి చేయిని పట్టుకున్నది మొదలు ఈరోజు వరకు కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆయనది ఎంత గొప్ప ప్రేమ అంటే, ఆఖరికి ఆయన మరణించిన తరువాత, మరణించబోయే ముందుగా చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తని పంపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడై నేడు మనల్ని నడిపించటం లేదా? చేయి పట్టుకొని. మనం ఎక్కడ విడిపోయాం దేవునితో? కనుక మనం శ్రమల్లో ఉన్నా, ఓర్పులో ఉన్నా, పరీక్షల్లో ఉన్నా, నిరీక్షణ మార్గములో ఉన్నా, ఆయన మహిమను చూడటానికి మనల్ని ఏర్పాటు చేసి మనల్ని నడిపిస్తాడు. మనం చేయవలసిందల్లా ఏమీ లేదు. ఈ రాత్రికాలం ఒంటరిగా నిలువబడి నాయన నేను నీ సన్నిధిలో నిలవబడి ఉన్నాను, నన్ను నడిపించు దేవా అని చెప్పటం తప్ప ఇంకా వేరే మనం ఏదో చేయాల్సిన పనేం లేదు. ఆయన కుడి పార్శ్వమందు మనం నిలవబడి, రైట్ స్టాండింగ్ అనగా సరి అయిన స్థానములో సరి అయిన విధముగా నిలువబడి ఆయనలో నడవటం తప్ప మనం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. కానీ ఇది అర్థం చేసుకోకుండా ప్రార్థన చేస్తే అంతా అయిపోతుంది అన్నట్టు, వాక్యం చదివితే అంతా అయిపోతుంది అన్నట్టు చాలామంది భ్రమపడుతున్నారు. ఆ భ్రమలు తొలగాలి. ఇది క్రిస్టియానిటీ ప్రాక్టీస్. నేను చెప్తున్నాను ఈరోజు, ఇది ఎప్పుడైతే క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుందో, శ్రమలు నాకు కావాలి, ఓర్పు నాకు కావాలి, పరీక్ష నాకు కావాలి, నిరీక్షణ, తొందరగా పిల్లాడు పుట్టగానే తొందరగా ఎల్కేజీ క్లాసులో వేస్తే బాగుండు, ఎల్కేజీ చేయగానే తొందరగా హై స్కూల్కి పంపిస్తే బాగుండు, హై స్కూల్ అయిపోయింది తొందరగా ఇంటర్మీడియట్ కాలేజీకి పంపిస్తే బాగుండు, ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్కి పంపిస్తే బాగుండు. ఇక బీటెక్ మనకి చూపులు, తొందరగా అయిపోతే బాగుండు, అమెరికా వెళ్ళి డాలర్లు పంపిస్తే బాగుండు. ఆశ పడుతున్నావు కదా నువ్వు, నీ ఆశ తప్పని నేను చెప్పను. మరి క్రైస్తవుడిగా పుట్టిన దగ్గర నుంచి నువ్వేం సాధించావు? నీ ప్రార్థనలో మార్పు ఉందా? నీ ఫలాల్లో మార్పు ఉందా? నీ జీవితంలో మార్పు ఉందా? నిన్ను చూసిన వాళ్ళు యేసు ప్రభువుని ప్రాక్టీస్ చేస్తే బాగుండు అని ఎవరైనా అనుకుంటున్నారా? అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి నీలో ఉందా? నిన్ను చూస్తే ఎందుకమ్మా యేసు ప్రభుని నమ్ముకోవటం ఎందుకు? యేసు ప్రభుని నమ్ముకుంది, ఆ నోరు దగ్గల, ఆ మనిషి మతం మారలా, ఆ నోరు ఏందో, ఆ వాలకం ఏందో, ఏం మారలేదు అని చెప్పుకునే స్థాయిలోనే నువ్వు ఉన్నావా? ప్రియమైన వారలారా,
నేను నిశ్చయంగా మీకు చెప్తున్నాను, ఈ రాత్రి కాలంలో దేవుడు పరలోక రాజ్యములో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాడు. పలానా రోజున పలానా పాస్టర్ గారు మీకు చెప్పాడు, ఆ మహిమ గురించి చెప్పినప్పుడు నువ్వు దానిని నిర్లక్ష్యపరిచావు, అందుకనే అత్యద్భుతమైన మహిమను పొందుకోలేకపోయావు అని నిన్ను ప్రశ్న వేస్తాడు. జాగ్రత్త. నువ్వు గనక నేను చెప్పిన ఏ మాటనైనా నిర్లక్ష్యం చేస్తే, నాకేదో ఆదివారం మామూలుగా వచ్చి పోయి బలలో చేయి వేసే స్థితి చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో, చాలదు. అందుకనే దేవుడు తన భక్తుల ద్వారా లేఖనాల్లో రాయించి పెట్టాడు. ఊరకనే రాయించలా, ఇదంతా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఈ మెట్లు ఎక్కితేనే దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. ఈ మహిమను చూసిన తర్వాత నీ జీవితంలో అసాధ్యాలన్నీ సుసాధ్యాలుగా మారిపోతాయి. నువ్వేదైతే మాట్లాడతావో అది అవుతుంది. ఆమెన్. నువ్వేదైతే మాట్లాడతావో ఈ 4 క్రియలు గనక నువ్వు చేస్తే ఇక దేవుని మహిమ నీ మీద నిలిచి ఉంటుంది. దేవుని మహిమ నీ మీద నిలబడుతుంది. జాగ్రత్త. దేవుని మహిమను చూడాలని ఆశపడుతున్నావు, దేవుని మహిమ నాకు కావాలని ఆశపడుతున్నావు. నాకు ప్రవచనం వస్తే బాగుండు, నాకు దర్శనం వస్తే బాగుండు, నాకు స్వస్థత వరం వస్తే బాగుండు. నీకు ఏ వరాలు రావాలన్నా ముందు 4 మెట్లు ఎక్కాలి. ఈ ఎక్కకుండా సాధ్యం కాదు. ప్రియమైన వారలారా, నేను ముగించబోతున్నాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. రాత్రికాలం మీరు దేనికి భయపడవద్దు. శ్రమలో నేను ఒక్కడినే ఎట్లా పోయేదయ్యా, ఈ శ్రమలు అంటేనే నాకు ఇష్టం లేదు అని అంటే, శ్రమలలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవదూతల పరిచర్య నీకు ఉంటుంది. శ్రమల గుండా వెళ్ళాల్సిందే. వెళ్ళను అని అంటే వాడు అసలు కుమారుడే కాదు, దుర్బీజుడు అంటున్నాడు. ఎవడైతే శ్రమకు ఒప్పుకోలేదో, అందుకనే ఒక రహస్యం దేవుడు నాకు చెప్పిన రహస్యం, యోబుకి తన జీవితంలో శ్రమ లేదు. దేవుని యొక్క వాక్యం నెరవేరాలి. ఎట్లా నెరవేరాలి? ఆయన ఏమో అనుకుంటున్నాడు, నేను నీతిగా ఉంటే అసలు కష్టాలే రావు కాబట్టి నేను నీతిగా ఉంటానని భీష్మించుకొని కూర్చున్నాడు. కాబట్టి ఆయన నేను తప్పు పట్టలేడు దేవుడు. ఏం చేయాలి? కానీ వాక్యానుసారంగా ఏమవుతాడు? యోబు అప్పుడు దుర్బీజుడే అవుతాడు కానీ కుమారుడు కాదు కదా. శ్రమ పొందకుండా వాడు కుమారుడు కాదు, దుర్బీజుడు అంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు యోబు గారిని, ఇంత భక్తి కలిగిన యోబుని దుర్బీజుడిగా చేయగలడా దేవుడు? చెప్పండి. శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయాలని ఆయన సంకల్పం. అంటే వాక్యానుసారం. వాక్యం ఏదైతే ఉన్నదో అది సత్యము. దానికోసం ఎంత నీతిగా బతికినా, ఎంతగా బతికినా వాడిని శ్రమల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో వేసి వాడిని దేవుని ప్రియమైన బిడ్డగా దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన మీద ఛాలెంజ్ వేశాడు అపవాదితో. అందువలన ఆయన జీవితంలో శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన దుర్బీజుడుగా ఉన్న ఆయన కుమారుడుగా చేయబడ్డాడు. వాక్యం ఎంత సత్యమైందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే, వాక్యంలో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా మీరు ఎటు చూసినా సరే అన్ని విషయాలకి సరిపోద్ది వాక్యం. కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య ఎన్ని వేల సంవత్సరాల ఎడముంది చెప్పండి? 4000 సంవత్సరాలు ఉన్నది కదా. 4000 సంవత్సరాల ముందు స్టార్టింగ్లో రాయబడిందేమో ఆదికాండం, అప్పుడు జరిగిన సంఘటనలు. చివరిలో రాయబడినయేమో 2000, అంటే క్రీస్తు శకము అప్పటికి 4000 సంవత్సరాలకు పైగా చరిత్ర అనేది ఉన్నది. మరి మనం గమనిస్తే ఇప్పటి విషయాలతోటి, క్రొత్త నిబంధన విషయాలతో, ఈవెన్ ప్రకటన గ్రంథ విషయాలతో పోలిస్తే కూడా ఆదికాండములో ఉన్న విషయాలు సరిపోవాలి. బైబిల్ అనేది ఎంత అప్డేటెడ్ వెర్షనో చూడండి. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది కదా. క్రీస్తు ప్రభువారు తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా. కొత్త టోటల్గా 1000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలకు పైగా. ఈ 6000 సంవత్సరాలకు పైగా నడిచిన ఈ చరిత్రను చూసుకుంటే మరి ఇప్పుడు కూడా ఇది ఇంకా అప్డేటెడ్గా కనపడుతుంది. ఇంకా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇది అప్డేటెడ్ వెర్షనే. దీన్ని కొట్టేయటానికి మన జ్ఞానం కానీ మన శక్తి కానీ చాలదు. ఎలా సాధ్యం? ఎలా రాసి ఉంటారు అసలు? ఎలా రాసి ఉంటారు? ఇది ఒక్క సంఘటన చెప్పాలని చాలా ఉన్నాయి కానీ ఒకే మాట చెప్తా.
అపోస్తలుడైన పౌలు అంటాడు తనకు పత్రికలో, మానవునికి ప్రతి ఒక్క అవయవము పనిచేయటానికి కేంద్రీకృత స్థానము తలలో ఉన్నది అని చెప్పి తన పత్రికలో రాస్తాడు. వాస్తవానికి పౌలు కాలంలో ఇక్కడ ఉండే ఈ యొక్క తలలో ఉండే దాని ద్వారానే శరీరం అంతా నియంత్రించబడుతుంది. ఇక్కడ ఏదైనా క్లాట్ అయితే ఈ శరీరంలో చెయ్యి కానీ కాలు కానీ పని చేయదు అనే విషయం మనం ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాం? మొన్ననేగా తెలుసుకుంది. పక్షవాతం వస్తే పక్షవాతం ఎలా వస్తుంది అని తెలియక మనం ఏం చేసేవాళ్ళం అంటే, మనవాళ్ళు చెయ్యి పడిపోతే చెయ్యికి లేదు పావురం రక్తం రాసేవాళ్ళు, దానికి ఏదొక లేపనాలు రుద్దేవాళ్ళు. కానీ ఈ చెయ్యి చచ్చుబడిందంటే అర్థం ఏంటి? ఈ మెదడులో రక్తం క్లాట్ అయిందని. ఈ విషయం మనం తెలుసుకుంది ఎప్పుడు? రీసెంట్గా ఒక 200 సంవత్సరాల క్రితం తెలుసుకొని ఉంటాం బహుశా. ఇంకా నేనైతే ఒక 100 సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను, కానీ నాకు పూర్తిగా దాని మీద అవగాహన లేదు. 200 సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారనుకోండి. ఈ యొక్క పౌలు ఎన్నో తరానికి చెందినవాడు. ఆయన 50 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల మధ్య ఆయన ఈ యొక్క లేఖనాలన్నింటినీ రాశాడు. క్రీస్తు శకం 53 సంవత్సరం, 54, 55 సంవత్సరాల్లో ఆయన ఈ యొక్క పత్రికల్ని రాయటం జరిగింది. అంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయనకి ఎలా అర్థమైంది? ఈ మెదడులో ఇక్కడ నుంచే, ఈ కేంద్రీకృత స్థానము నుంచే శరీరం అంతా నియంత్రించబడుతుంది. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే శరీరానికి, బాడీకి ప్రాబ్లం వస్తుంది అని ఆయనకి అట్లా తెలుసు. అది అంత అప్డేటెడ్ బైబిల్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంత అప్డేటెడ్ బైబిల్. అది ఆశ్చర్యపోయాను నేను ఈ విషయాలన్నీ చూసి, షాక్ అయిపోయాను అనమాట. ఎలా తెలుసు వీళ్ళకి? ఇంకెక్కడన్నా రాయబడిందా? మీరు చరిత్రలో చూడండి, పోని ఇదే విషయాన్ని మరి ఎవడైనా రాశాడో అని చూడండి ఎక్కడైనా. ఇంకెక్కడా రాయబడలేదు. అది బైబిల్ యొక్క గొప్పతనం. మీలో ఉన్నది ఒక గ్రేట్ అప్గ్రేడేషన్. మనం అనుకుంటాం యాపిల్ 12, యాపిల్ 13, 14, 15, ఇప్పుడేమో 16 అంట. సంవత్సరానికి ఒక అప్డేటెడ్ వెర్షన్ వస్తుంది కదా, అదే మనం గొప్ప అనుకుంటాం. దాని అన్నిటికన్నా గొప్పది బైబిల్. హల్లెలూయా. ఒకసారి బైబిల్ చూపిస్తారా? మీ దగ్గర ఉన్న బైబిల్ చూపిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీకు సగర్వంగా మీరు తల ఎత్తుకొని జీవించటానికి కావలసిన పుస్తకం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మీరు ఈ 4 విషయాల్లో దేవుని యందు నిలిచి ఉండి, అలక్ష్యము చేయక, నిర్లక్ష్యం చేయకుండా, నేను దేవుని మహిమను చూడంచి వెళ్ళాలి. ఇంక వేరే అవకాశం నాకేం లేదు. చాలామంది అనుకుంటున్నారు ప్రార్థన చేస్తే అంత అయిపోద్దులే. ఏమీ కాదు. ప్రార్థన చేస్తే అంత అయిపోతుంది అని అనుకోమాకండి. అది తెలియని కాలంలో, అజ్ఞాన కాలంలో మీరు దేవునిలో ఒక అడుగు వేయటానికి చెప్పుండొచ్చు పాస్టర్లు, కానీ ఈరోజు అది నిజం కాదు. మీరు ఈ 4 అంశాలలో గొప్పవాళ్ళు కండి. దేవుని యొక్క కృపని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అటువంటి గొప్ప కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన. నీ బిడ్డలు విన్న ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయన. చెప్పవలసిన విషయాలు ఇంకా అనేకం ఉన్నాయి, కానీ ప్రభా సమయాభావం వల్ల నాయన వచ్చింది నాయన. వీటిని రాబోయే కాలంలో యూట్యూబ్లో ఉంచడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా నాయన వీటిని తెలుసుకొని మా ప్రభువా అంగీకరించి నీ మహిమను చూడగలిగినటువంటి కృపని దయచేయమని అడుగుతూ ఉన్నాను. వీరిలో విశ్వాసాన్ని నింపండి ప్రభువా. విశ్వాసం అందరికీ లేదు అంటున్నావు ప్రభువా. అవును నాయన, నువ్వు ఎంతమంది అయితే ప్రేమిస్తారో, నీలో ఏదైతే ఘనమైనవి చూడాలి అని అనుకుంటారో వారిలోనే మా ప్రభువా విశ్వాసం ఉంటుంది. కృప నుండి మహిమకు వెళ్ళే మార్గాన్ని మీరు మాకు బోధించారు.
నాయనా, కృపలో ఎల్లప్పుడూ మేము నిలిచి ఉంటే సరిపోతుంది అనుకునే స్థితిలో నుంచి శ్రమలలో, ఓర్పులో, పరీక్షలో, నిరీక్షణలో మమ్మల్ని ముందుకు నడిపించటం ద్వారా నాయనా మీ యొక్క మహిమను చూడగలిగే స్థాయికి మమ్మల్ని పెంపొందిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. అద్భుతమైన నీ మాటలు వెదజల్లబడ్డాయి. ఎంతమంది అయితే వారి హృదయాలలో స్వీకరిస్తారో నాయన వారందరినీ మార్చండి, నీ మహిమను చూసే బిడ్డలుగా చేయండి నాయన. ఇది ప్రాక్టీస్ ప్రభువా, ఈ ప్రాక్టీస్ చేయాలి నాయన. ఇది చేయకుండా మేము ఎంతకాలం వ్యర్థంగా ఉంటామో అన్ని రోజులు మా జీవితంలో వ్యర్థపరచబడతాయి. ఈ రోజు నుంచే మేము ఒక తీర్మానం తీసుకొని ఈరోజే ఈ శ్రమానుభవం కొరకై మిమ్మల్ని ఇంకా ఎంతమంది అయితే ఈ శ్రమానుభవంలో లేరో నాయన, అటువంటి వారిని త్వరగా ఈ శ్రమలలో, ఓర్పులో, పరీక్షల్లో, నిరీక్షణలో నిలిపి గెలిపించండి, నడిపించండి నాయన. నీకు స్తోత్రాలు నాయన. నీ దాసుడిని మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక చక్కని వేదికను మాకిచ్చి నాయన ఒక గొప్ప వాక్యాన్ని ప్రకటించటానికి ఒక మార్గముగా నీ బిడ్డ అయినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మోజెస్ని మరింతగా మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపతో ముందుకు నడిపించి దీవించుమని ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించి శాఖోపశాఖలుగా విస్తరింపజేసి ఫలింపచేయుమని నాయన. ఎక్కడ నాయన నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు, ఏ అనుభవంలో కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. ప్రతి ఒక్క చోట మీ యొక్క ఆదరణ ఉన్నది, ప్రతి ఒక్క చోట నీ కృప ఉన్నది, ప్రతి